సో పిఎంపి ట్రైనింగ్ గురించి చూద్దాము. ఈరోజు పిఎంపి ట్రైనింగ్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి, పిఎంపి ట్రైనింగ్ తెలుసుకోవడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, పిఎంపి ట్రైనింగ్ వల్ల మనకి బెటర్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వగలము. ఎందుకంటే మనకి ఏమేమి అందులో లోటుపాట్లు అనేవి తెలుస్తాయి, ఎట్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎట్లా బిహేవ్ చేయాలి, వాట్ ఆర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనకి ఐడియా వస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ డెలివర్ చేస్తామో ఆ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి మనకి మినిమం రిసోర్స్ యూటిలైజేషన్. జనరల్గా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ తీసుకున్న లేకపోతే ప్రాజెక్ట్ తీసుకున్న ఎంతమంది రిసోర్సెస్ పెట్టాలి, దాంట్లో ఎట్లా యూజ్ చేయాలనేది మనకి ఐడియా వస్తుంది. సో మన పిఎంపి గురించి మొత్తం ట్రైనింగ్ అని ఫినిష్ చేస్తే మనకి ఈ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. అండ్ అవి ఏవేవైతే కవర్ అవుతాయో దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాము కమింగ్ వీడియోస్లో. అండ్ ఇందులో ఏమవుతుందంటే మనకి పిఎంపి ఎందుకు చేస్తారంటే చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం చేస్తారు, కొంతమంది బెటర్ ఇంక్రిమెంట్స్ వస్తాయి, లేదంటే కొంతమంది జాబ్స్ వస్తాయి, లేదంటే బెటర్ పొజిషన్ వస్తుంది జాబ్స్లో, ఇట్లా వాటన్నిటి కోసం మనం ఇచ్చేస్తాం. సో ఇందులో ఇంకోటి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీనికి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి, దాన్ని సర్టిఫికేషన్ చేయడానికి ఎన్ని అవర్స్ కోర్స్ చేయాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. ఇందులో పిఎంపిలో డిఫరెంట్ ఉన్నాయి, పిఎంపి, పిఎంఐ, అజైల్ కోర్సు, ప్రిన్స్2. సో దాని క్రైటీరియాస్ అనేది నెక్స్ట్ ఒక వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇందులో నెక్స్ట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం ఇప్పుడు కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందంటే 230 minutes డ్యూరేషన్ ఉంటుంది అండ్ 180 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 180 క్వశ్చన్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది మనం పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఎలా అరైవ్ అవుతామంటే దీని గ్రేడ్ సిస్టమ్ ద్వారా అరైవ్ అవుతాము. ఆ గ్రేడ్స్ ఏమేమి ఉంటాయి, 3 different types ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గ్రేడ్స్ బిలో ప్రొఫిషియెంట్, మోడరేట్, ప్రొఫిషియెంట్. సో ఇట్లా గ్రేడ్ సిస్టమ్ అనేది ఎలికేట్ చేయబడి ఉంటుంది.